ఒకరోజు ఒక చిన్న పక్షి తేనెటీగను ఈ విధంగా అడిగింది, నువ్వు రాత్రి పగలు కష్టపడి చాలా పువ్వుల నుంచి మధురాన్ని సేకరించి తేనె తయారు చేస్తావు కదా, దానిని ఒక మనిషి వచ్చి సడన్ గా అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు బాధ అనిపించదా? కష్టం అంతా వృధా అయిపోయిందేమో అన్నటువంటి బాధ అనిపించదా నీకు అని అడిగింది. దానికి తేనెటీగ నవ్వుతూ ఈ విధంగా బదులిచ్చింది, నా దగ్గర నుంచి ఒక మనిషి వచ్చి తేనెను దొంగలించగలుగుతాడేమో, కానీ ఆ తేనె తయారు చేసేటువంటి విధానం, ఆ స్కిల్ ని అంటే ఆ నైపుణ్యాన్ని ఎప్పటికీ కూడా దొంగలించలేడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే, మన జీవితంలో మన దగ్గర నుంచి చాలా మంది వస్తువులు దొంగలించవచ్చు, డబ్బులు దొంగలించవచ్చు, కానీ జీవితంలో మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యము, ప్రతిభ, జ్ఞానము ఎప్పటికీ కూడా ఎవరు దొంగలించలేరు. అలాగే జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి నైపుణ్యం గనక మన దగ్గర ఉంది అనంటే ఎప్పటికైనా సరే తిరిగిపోయినటువంటి డబ్బుని ఎలా అయినా తిరిగి మనం సంపాదించుకోవచ్చు. అలాంటి నైపుణ్యాన్ని మీరు గనక పెంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఆ స్కిల్ మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీరు కూడా ఎప్పటికీ కుబేరు